వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. అడ్డతీగల శ్రీ శ్రీ ఒమ్మలామ్మ అమ్మవారి అన్న సమరాధనకు కంబాల 1,11,116 రూపాయల విరాళం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల గ్రామంలోని శ్రీ సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయం వద్ద వచ్చే నెల 1వ తేదీన నిర్వహిస్తున్న అన్న సమరాధన కార్యక్రమానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు 1,11,116, 1,11,116 రూపాయలు భారీ విరాళం చెక్కును గురువారం గోకవరం తట్టికొండ రోడ్లోని సీఎండి కార్యాలయం వద్ద అడ్డతీగల బీజేపీ నాయకులకు అందజేశారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు. మీకు అందరికీ తెలిసిందే, మేము నిన్న అల్లూరు సీతారామరాజు జిల్లాలో గంగవరం మండలంలో ఉన్న నూగుమామిడి గ్రామానికి వెళ్ళాం. అక్కడ ఆల్రెడీ మేము రామాలయానికి శంకుస్థాపన చేసాం. మన బొగ్గుల కాటమరెడ్డి గారు దీనికి అంతకీ నిర్వహణకర్తగా చేస్తున్నాడు. ఆయన ఇంకో పని ఏం చేశాడంటే, గంగాలమ్మ జాతర ఘట్టం ఎత్తి 35 గ్రామాల నుంచి జనాలు పిలిచి భోజనానికి ఏర్పాట్లు చేయమంటే 2 లక్షల రూపాయల వాళ్ళకి విరాళంగా ఇచ్చి భోజనాలు ఏర్పాట్లు చేశాను. అది 35 గ్రామాల నుంచి వచ్చారు జనాలు నిన్న. అదే సందర్భంలో అడ్డతీగల నుంచి కూడా ఈ కమిటీ సభ్యులు ఎవరైతే వచ్చున్నారో మన స్వప్నకుమారి గారు, భారతీయ జనతా పార్టీ నాయకురాలు స్వప్నకుమారి గారు, అలాగే బాతు శ్రవణ కుమార్ గారు, ముత్యాల విష్ణుమూర్తి గారు, ఆయన మండల ప్రెసిడెంట్ కదా, ఎక్స్ మండల ప్రెసిడెంట్, ఆయన సెక్రటరీగా జనరల్ సెక్రటరీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి. ఇప్పుడు ప్రజెంట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మండల ప్రెసిడెంట్ మన రాజారావు గారు, రాజబాబు గారు, కురసం రాజబాబు గారు మండల ప్రెసిడెంట్. అయినా వారు వచ్చి నన్ను అడ్డతీగల సోమాలమ్మ గుడికి ఆహ్వానించారు. నేను అమ్మవారిని దర్శించి ప్రసాదం తీసుకున్నాను. అక్కడ కమిటీ మెంబర్స్ ఏమన్నా అడిగారంటే, అక్కడ అన్నసంతర్పణ జరుగుతుందండి అని చెప్పి అన్నారు. నేను మొట్టమొదటిసారిగా అడ్డతీగలు వెళ్ళాలి కాబట్టి అక్కడికక్కడే 1,11,116 రూపాయలు వాళ్ళకి అన్నదానానికి భారీగా చేసుకోమని చెప్పిన విరాళం ఇవ్వడమే కాకుండా సోమాలమ్మ గుడి కారిపోతుందట, దాని పునర్నిర్మాణం కోసం కూడా సాయం చేయమని అడిగారు. దానికి కూడా నేను అంగీకరించాను. వెంటనే స్వప్నకుమార్ గారు పొద్దున్నే వచ్చేసారు ఆవిడ చెక్ కలెక్ట్ చేసుకోవడానికి. సో వారి చేతుల మీదుగా మా భారతీయ జనతా పార్టీ నాయకురాలు వారి చేతుల మీదుగా నేను చెక్కు అడ్డతీగలు పంపిస్తున్నాను. వాళ్ళు వెంటనే ఎన్కాష్ చేసుకుని ఆదివారం అన్నసంతర్పణ జరుగుతుంది. ఆ కార్యక్రమంలో వారు ఖర్చు పెడతారు. ఈ విషయాన్ని అక్కడ సంబంధించిన లీలావతి మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను. మండల ప్రెసిడెంట్ కాబట్టి మీకు భారతీయ జనతా పార్టీ నాయకుడు కాబట్టి మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను. నిన్న నూగుమావిడికి సంబంధించి కూడా లలిత కుమార్ గారికి ఇన్ఫర్మేషన్ పంపించాం, మనం చేసుకుంటున్నాం లీలావతి గారికి. ఆ విషయం కూడా తెలియజేస్తూ నేను నా కార్యక్రమాలన్నీ మొట్టమొదట రామసేన తరపు నుంచే చేస్తున్నాను. నేను రామసేన మీద చేస్తున్న కార్యక్రమాలు చూసే భారతీయ జనతా పార్టీ వాళ్ళు నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ విషయాన్ని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ విషయాన్ని తెలియజేస్తాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఆల్ ది బెస్ట్ అండి.